ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు, గమ్యం పెట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక సాధించాలనే ఒక కోరికని పెట్టుకున్నప్పుడు, మనకి చాలా ఉత్సాహంగా ఉండాలి. పట్టుదల ఉండాలి. ఎటువంటి విమర్శలనైనా, ఎటువంటి చెడ్డు మాటలనైనా, నిరుత్సాహకరమైన పరిస్థితి వచ్చినా, ముందుకు వెళ్ళగలిగే మానసిక బలం ఉండి తీరాలి. ముందు లక్ష్యాన్ని లక్ష్యానికి వేసే మొదటి అడుగు కన్నా ముందే ఇవన్నీ కూడా నిర్ణయించుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మనం ఎంత పట్టుదలతో ఉన్నాము, ఎంత సాధించే మనోబలంతో ఉన్నామో, ఈ సాధించే క్రమంలో మనకి విమర్శలు ఎదురవుతాయి. వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భాల్లో మనం ఉత్సాహాన్ని నిలుపుకోగలమా లేదా? మన పట్టుదల స్థాయి ఎంత? మన గమ్యాన్ని సరిగ్గా నిర్దేశించుకున్నామా లేదా? మన లక్ష్యం కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ గూడా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకొని, పరిశీలించి, ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మొదటి అడుగు పడాలి. అలాంటి సందర్భాల్లో అవన్నీ కూడా ఎందుకంటే ఒక విజయ సాధనలో అనేకమైన అడ్డంకులు అవి సహజంగా ఏర్పడతాయి. కొన్ని కొన్ని వ్యక్తులు కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. కొంతమంది నిరుత్సాహపరుస్తారు, వెనక్కి లాగుతారు, సహకరించరు. ఎన్నో ఉంటాయి విజయ సాధనలో. ఇవన్నీ కూడా ఒక భాగాలు ఇవన్నీ కూడా. అవన్నీ కూడా ముందే మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ముందు ఉంటాయి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని, ఇవి ఉన్నా గూడా మనం ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని, వెళ్ళగలము అనే ఒక మనోబలాన్ని ప్రాతిపదికగా తీసుకొని, మనోబలం లేకపోతే మనోబలాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకున్న విషయాన్ని సాధించొచ్చు, విజయాన్ని సాధించొచ్చు, ఉన్నతంగా జీవించొచ్చు. అయితే ఏదైనా మనం విజయ సాధన క్రమంలో మనకి అనేక నిరుత్సాహాలుంటాయని చెప్పుకున్నాం. ప్రకృతి పరంగా వచ్చేవి, సహజంగా వాటికి వచ్చేవి ఒక రకంగా ఉన్నట్లయితే, మన చుట్టూ ఉండేటువంటి సమాజము, వ్యక్తులు వెనక్కి లాగే పరిస్థితి కొంత ఉంటుంది. వాళ్ళు విమర్శ రూపంలో మన నిరుత్సాహపరచొచ్చు. వెక్కిరింతల రూపంలో నిరుత్సాహపరచొచ్చు. నువ్వు అసమర్థుడు అనొచ్చు. వెనక్కి లాగొచ్చు. మొత్తానికి నీ అడుగులు పడకుండా వెనక్కి లాగే పరిస్థితి గూడా ఉంటుంది. ఈ వెనక్కి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. వారి పనే అది. వారు సాధించలేరు. అసలు సాధన ఏది గూడా వాళ్ళ జీవితంలో ఉండదు. సామాన్యంగా జీవించేయడానికి అలవాటు పడిపోతారు. వాళ్ళకున్న ఏవో కొన్ని సామర్థ్యాలతోటి వాళ్ళు ఏవో సాధారణంగా జీవించడానికి అలవాటు పడి, కొత్త శక్తులను నింపుకోవడం చేతకాక, కొత్త ఆలోచనలు స్వీకరించే మనసు లేక, ఒక రకమైన జీవితంలో జీవించేస్తూ, ఎవరైనా పరిధిని దాటి ముందుకెళ్తున్న వాళ్ళ చూస్తే మనసులో అసూయ, మనసులో బాధ, మనం దాటిపోతున్నారనే ఒక అసూయ. వీటన్నిటితోటి ఎవరైనా ముందుకెళ్తే వెనక్కి లాగే పరిస్థితి ఉంటుంది. ఏ సమాజంలోనైనా ఎవరైనా ముందుకెళ్తుంటే వెనక్కి లాగే పరిస్థితి ఎందుకుంటూ ఉందంటే, ఇటువంటి అసమర్థులు ఎక్కువగా సమాజంలో ఉంటే తప్పనిసరిగా వాళ్ళు వెనక్కి లాగే పరిస్థితి ఉంటుంది. ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. ఎంచేతంటే విజయ సాధన అంటే ఏమిటి? ఆ విజయం సాధిస్తే వ్యక్తికి మాత్రమే ప్రయోజనమా? అది వ్యక్తికి జరిగిన ప్రయోజనము సామాజికంగా కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందులో 2 ఇమిడి ఉంటాయి. ఒక వ్యక్తి విజయాన్ని సాధించుకుంటూ వెళ్తే, ఆ కుటుంబం, అలాగే ఆ చుట్టూ సమాజం, ఇదంతా కూడా దేశం, ఇవన్నీ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అది గ్రహించలేని వ్యక్తులు అసమర్థులు. వాళ్ళు విజయ సాధనకి వెళ్ళే వాళ్ళ పట్టుదలని ప్రశ్నిస్తారు. సామర్థ్యాన్ని ప్రశ్నిస్తారు. నిరుత్సాహపరుస్తారు. ఈ విధంగా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సాంఘిక సంస్కర్త సమాజంలో ఉన్నటువంటి ఒక దురాచారాన్ని ప్రశ్నిస్తే, అతని పట్ల కక్ష కట్టే సమాజం ఉంటుంది.
అతనికి వ్యతిరేకంగా చాలామంది ఉంటారు. అటువంటి ఆలోచన ఆయనకే వచ్చిందే నాకు రాలేదే అనే బాధ. దానివల్ల అతనేమన్నా గొప్పవాడైపోతాడని బాధ. దాంతోటి వాడిని వెనక్కి లాగే ప్రయత్నం. వాడిని విమర్శించే ప్రయత్నం. ఎంత దూరమైనా వెళ్ళే ప్రయత్నం. ఇవన్నీ కూడా దాటుకుని సంఘ సంస్కర్తలు గాని, స్వాతంత్ర సమరయోధులు గాని, సైంటిస్టులు గాని, కవులు కానీ, తత్వవేత్తలు గాని ముందుకు వెళ్ళగలిగారు కాబట్టే మనం ఇప్పటి సమాజాన్ని మనం చూస్తున్నాం. అంటే వెనక్కి లాగే వాళ్ళని పక్కకి నెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళినందువల్లే ఇప్పుడు ఈ సమాజాన్ని మనం చూస్తున్నాం. లేకపోతే అట్ ఒకే ఒక సమాజంలో, ఒక ఆటవిక సమాజంలోనో, ఒక అనాగరిక సమాజంలో కొనసాగే పరిస్థితి తప్పనిసరిగా ఉంది. అంచేత ఈ వెనక్కి లాగే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏవైతే అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారో వాటిని వదులుచుకోవడానికి ఇష్టపడరు. అదే అభిప్రాయం, అదే ఇది కొనసాగాలి. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. ప్రతి సమాజంలో ఉంటారు. వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. ఒక కుటుంబంలో వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటారు. అలాగే సామాజికంగా ఏమైనా చేద్దామన్నా అడ్డుపడుతూ ఉంటారు. విమర్శిస్తూ ఉంటారు. సద్విమర్శ అయితే ఆ వ్యక్తి అభివృద్ధికి ఉపయోగపడాలి. కువిమర్శ అయితే ఆ వ్యక్తి అణగారిపోవడానికి అది పనిచేస్తుంది. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి గ్రహించాలి. ఏదైనా ఒక వ్యక్తి ఒక అభివృద్ధి పథంలో వెడుతున్నప్పుడు అది సద్విమర్శ, కువిమర్శ అన్నది కూడా అనలైజ్ చేసుకోవాలి. అది కువిమర్శ అన్నట్లయితే దాన్ని పక్కన నెట్టేయాలి. సద్విమర్శ అయితే తనను ఏమన్నా సరిదిద్దుకునే ఉంటే సరిదిద్దుకోవాలి. కానీ ఈ వెనక్కి లాగే వాళ్ళు ప్రతి సమాజంలో ఉంటారు, ఉన్నారు. గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కొన్ని స్థిరమైన అభిప్రాయాలకు వాళ్ళు అంటిపెట్టుకుని ఉంటారు. మార్పును అంగీకరించరు. వాళ్ళు అందులోనే సుఖం ఉందనుకుంటారు. అందులోనే వాళ్ళు మనగలుగుతాం అనుకుంటారు. కానీ రాబోయే సమాజం ఇంకా గొప్పగా ఉంటుందని వాళ్ళు గ్రహించరు. అటువంటి వాళ్ళని పట్టించుకుని ఆగి ఉంటే ఇప్పటి సమాజం మనం చూడలేం. ఇప్పటికీ ఒక 1000, 2000 ఏళ్ల క్రితం సమాజం ఎలా ఉండేదో అలాగే ఉండే పరిస్థితి ఉండేది. ఈ వెనక్కి లాగే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అంచేత వీళ్ళని మనం పట్టించుకోవడానికి వీల్లేదు. వీళ్ళని నెట్టేయవలసిందే. వీళ్ళని పక్కకి నెడితే తప్ప మనకి వృద్ధి సాధ్యం కాదు. వ్యక్తికి వృద్ధి సాధ్యం కాదు, కుటుంబానికి సాధ్యం కాదు, సమాజానికి సాధ్యం కాదు, దేశానికి సాధ్యం కాదు. అంచేత ఇటువంటి వాళ్ళ సమాజంలో ఉంటూ ఉంటారు. వాళ్ళని మనం కనిపెట్టాలి. ఏదైనా మనం ఒక కోరిక, ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు పని కట్టుకుని, వాళ్ళ పని మానేసి, ఇదే పనిగా వచ్చి నిరుత్సాహపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళ గుంపు ఉంటుంది. అటువంటి వాళ్ళకు ఒక సమాజం ఉంటుంది కూడా. అటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు సమాజం ఇదే బాగుందని వెళ్ళిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంచేతే ముందు మన కోరిక గాని, లక్ష్యాన్ని గాని, మనం పెట్టుకున్న గమ్యాన్ని గాని ఖచ్చితంగా మనం మొదటి అడుగు వేసే ముందుగానే నిర్ణయించుకుంటే, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత మనం అడుగు వెనక్కి వేయడానికి వీలే లేదు. ఇంక ముందుకెళ్ళడమే ఇంకా. ఆ ముందుకెళ్ళే క్రమంలో ఇటువంటి వాళ్ళందరూ మనకు అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళని నెట్టుకుంటూ మనం వెళ్ళాల్సొస్తుంది. చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లోనూ ఉంటారు. బయట ఉంటారు. మన లక్ష్యం, మన గమ్యం, మన కోరిక సరైందని మనం తీర్మానించుకున్న తర్వాతే వెళ్తున్నాం కాబట్టి, ఇంక వీళ్ళెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనం మన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళవలసిందే. మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని సాధించవలసిందే. అంచేత ఈ వెనక్కి నెట్టేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు వీళ్ళ పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వాళ్ళని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి వాళ్ళ మనస్తత్వాన్ని కనిపెట్టి వాళ్ళని పక్కకి నెట్టేంత మనోబలాన్ని ముందు సంతరించుకోవాలి. మొదటి అడుగు వేసే ముందే. అక్కడే మనం చేయగలిగితే మధ్యలో ఆగే పరిస్థితి ఉండదు. వాళ్ళని పక్కకి నెట్టేసి అవసరమైతే నవ్వుకుంటూ, వాళ్ళని పట్టించుకోకుండా ఎటువంటి అడ్డంకులు ఏర్పరిచినా కూడా వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళగలము. అలా వెళ్ళినందువల్లే మరి ఇప్పటి సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమయ్యింది అనే విషయాన్ని మనం గమనించాలి.
గమనించి ఈ వెనక్కి లాగే వాళ్ళ పట్ల, ఈ వెనక్కి నెట్టేసే వాళ్ళ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మన లక్ష్యం, మన గమ్యం చాలా ఖచ్చితంగా సాధించాలనే నిర్ణయంతో మనం వెళ్ళినట్లయితే, మనోబలంతో వెళ్ళినట్లయితే వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మనం విజయం సాధించవచ్చు. చరిత్ర అదే చెబుతూ ఉంది.